హాయ్ అండి అందరికీ. నా పేరు కావ్య. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు సంక్రాంతి సందర్భంగా మేము ద్వారకా తిరుమల వెళ్తున్నాము. ఇది నా ఫస్ట్ వీడియో. అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పండగకి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ద్వారకా తిరుమల దగ్గర ఆటో మాట్లాడుకొని టెంపుల్కి బయలుదేరాము మేము. మార్నింగ్ 8 అవుతున్నా చూడండి, మంచు ఎంత పడుతుందో. చాలా చలిగా కూడా ఉంది. ఇటువైపు వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే ఎదుట వ్యక్తి కనిపించట్లేదు. బైక్ మీద వెళ్ళే వాళ్ళు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ చాలా పామాయిల్ చెట్లు ఉన్నాయి, కానీ ఈ చిన్న చిన్న మొక్కలు ఏ మొక్కలో అర్థం కావట్లేదు. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. వెళ్ళే దారి మధ్యలో శ్రీ మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందని తెలిసింది. ఆ టెంపుల్కి కూడా వెళ్ళాము. స్వామివారి టెంపుల్లో పూలతో అలంకరణ చేశారు. చాలా బాగుంది. నాకు అలంకరణ చాలా బాగా నచ్చింది. గుడిలో గోమాత పూజలు జరుగుతున్నాయి. మేము కూడా పూజ చేసాం. స్వామివారి టెంపుల్ చాలా పెద్దగా ఉంది. ప్రత్యేకంగా మనం ప్రదక్షిణ చేయడానికి మండపం ఏర్పాటు చేశారు. చాలా బాగుంది. ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా తప్పకుండా నెరవేరుతుందని భక్తుల నమ్మకం. చాలామంది భక్తులు తమ తమ మొక్కుల్ని చెల్లించుకోవడానికి వచ్చారు. మేము టైం చాలా తక్కువగా ఉందని త్వరగా దర్శనం చేసుకొని మళ్ళీ ద్వారకా తిరుమల స్టార్ట్ అయిపోయాం. మధ్యలో కొన్ని ఫొటోస్ దిగాం. ఇప్పుడే ద్వారకా తిరుమల ఎంటర్ అయ్యాం. మనకు కనిపించే గోపురం వచ్చేసి శివాలయం గోపురము. ఇది మళ్ళీ మనం తిరిగి వచ్చేటప్పుడు చూద్దాం. నాకు చిన్నప్పుడు అన్నప్రసన్న ఇదే టెంపుల్లో చేశారు. అదేవిధంగా పుట్టు వెంట్రుకలు కూడా ఇదే టెంపుల్లో చేశారు మా మమ్మీ డాడీ. 6 years బ్యాక్ ఈ టెంపుల్కి వచ్చాను. మళ్ళీ తర్వాత ఇది ఇప్పుడే రావడం. అప్పటికి ఇప్పటికి చాలా మారింది టెంపుల్. గోపురాలు కూడా చాలా బాగున్నాయి. టెంపుల్ లోపల చాలామంది జనాలు ఉన్నారు. గంగిరెద్దు వాళ్ళు, వేషాలు వేసేవాళ్ళు, హరిదాసులు. ఫెస్టివల్ వల్ల టెంపుల్లో చాలామంది జనాలు ఉన్నారు. ఫుల్ అంటే ఫుల్ రష్ ఉంది. ఇక్కడ స్వామివారి యొక్క అవతారాలు అన్నీ చాలా బాగున్నాయి. మేము టెంపుల్కి వెళ్ళంగానే మమ్మల్ని కంపార్ట్మెంట్లో ఉంచారు. చాలామంది జనాలు ఉండటం వల్ల మాకు 3 hours పైనే పట్టింది దర్శనానికి. దర్శనం తర్వాత శ్రీ వకులామాత అన్నదానం కేంద్రంలో మేమైతే స్వామివారి అన్నప్రసాదం స్వీకరించాము. అన్నదాన కేంద్రం దగ్గర కూడా చాలామంది భక్తులు ఉన్నారు. ఇంతమంది జనాలు చూసేసరికి మా ధనీష్కి చాలా హ్యాపీ అనిపించింది. మాకంటే ముందుగా వాడే పరిగెత్తుతున్నాడు. మా చెల్లి వాడిని పట్టుకోవడానికి ట్రై చేస్తుంది, అయినా కూడా వాడు దొరకకుండా పరిగెత్తుతున్నాడు. అన్నదాన కేంద్రాన్ని చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. చాలా హైజీనిక్గా కూడా ఉంది. అన్నదానంలో ఫుడ్ ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయి. చాలా టేస్టీగా ఉన్నాయి. నేనైతే ఫుల్గా తినేసాను. ఇప్పుడైతే మేము శివాలయంలోకి వెళ్ళాము. శివుడి గోపురం కూడా చాలా బాగుంది. ఇక్కడ కూడా ఫుల్ జనాలు ఉన్నారు. రష్ బాగానే ఉంది. ఇక్కడ కూడా చాలా చెట్లు ఉన్నాయి. చాలా ప్రశాంతంగా అనిపించింది టెంపుల్. ఈ విధంగా మా ట్రిప్ ముగిసింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.